सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
साई बाबा 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 बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा साई
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 12వ తేదీ 1936. సదాశివ్ త్రయంబక్ విధావ్కర్, రిటైర్డ్ గూడ్స్ క్లర్క్, GIP రైల్వే, వయసు 68 సంవత్సరములు, కాయస్థ ప్రభు, మహాగిరి, థానా. 28 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1909లో నేను దాదర్లో రైల్వే గుమస్తాగా పనిచేసేవాడిని. నా దూరపు బంధువైన తమానే సాయి భక్తుడు. అతను నన్ను షిరిడికి వెళ్లి సాయిబాబాను దర్శించమని ప్రోత్సహించాడు. 1909 ప్రాంతంలో నేను సాయిని దర్శించదలచి తమానేతో పాటు కోపర్గాం స్టేషన్ చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపర్గాంకు రావడానికి రాను పోను టాంగాను మాట్లాడుకుని షిరిడి చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలోనే ఉంచి మిగిలిన పండ్లను, కొంత పొగాకు, కొన్ని రాగి నాణ్యాలను నేను బాబాకు సమర్పించాను. బాబా, ఆ 2 మామిడి పండ్లేవి, వాటిని ఎందుకు అక్కడే ఉంచారు, వాటిని తీసుకురండి అన్నారు. మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లన్నింటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు.
ఆ తర్వాత బాబా చిలుం పీల్చారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలైంది. ప్రతిదినం నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటుంది. ఆ రోజు భోంచేయనందువల్ల కడుపు నకనకలాడుతుంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చునున్నాను. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్ తెచ్చి బాబాకు కానుకగా వారి ముందుంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు. కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకుని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వారు ఒకదానిని నా ఒడిలోకి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చుని ఉన్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకెళ్లేందుకు ఇచ్చారని, దాన్ని నేను అక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాన్ని నేను చేతిలో పట్టుకుని ఉండడం చూసిన బాబా అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. నేను దానిని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడా విసిరారు. కనీసం దీన్నైనా ప్రసాదంగా తీసుకెళ్ళదలిచి చేతిలో పట్టుకుని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అని అన్నారు. నేను దానిని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరను లేదు, ఎవరికి పంచను లేదు. బాబా మొదట నా ఆకలి విషయం, తరువాత నా అర్ధాకలి విషయం, ఆ తర్వాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు. మధ్యాహ్న ఆహారం జరిగిన తర్వాత నాకు తమానికి భోజనం విషయం సమస్యగా తయారైంది. అప్పుడు వంట చేసుకుని తినడానికి సమయం మించిపోయింది. కానీ త్రికారణులైన బాబాకు మేము అక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మామలద్దారి ఇంటికి బాలాసాహెబ్ బాటే కాబోలు తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్లు బాబా చెప్పారట. అందువల్ల అతను భోజన పదార్థాలు ఎక్కువ వండించి తయారుగా ఉంచాడు. ఆరతైన తర్వాత బాబా మా ఇద్దరిని మూడవ అతిథిగా ఒక బ్రాహ్మణుణ్ణి అతని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టమని అతనిని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్లడంతో మాకు ఎంతో సంతృప్తికరంగా భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడూ జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చానో తెలుపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందడానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. సాధారణంగా భక్తులను వచ్చిన రోజే వెళ్ళడానికి బాబా అనుమతించరని అందరూ చెబుతున్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటిది, మేము కోపరగాం వెళ్ళకపోయినా టాంగావాడికి తిరుగుబాటుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయం దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపరగాం తీసుకెళ్ళడానికి టాంగావాడు తొందరపడసాగాడు. మేము అతనిని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోనికి వెళ్ళాము. ఈలోపు టాంగావాలా అక్కడ కూడా వచ్చాడు. బాబా అతని వైపు చూసి తొందర ఏమిటి అని చెప్పి పంపించేశారు. నా రెండవ ఇబ్బంది కూడా బాబాకు తెలుసు కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊది తీసుకుని వెళ్ళమన్నారు. నేను ఊది తీసుకుని బయలుదేరుతున్నాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు చింతపడకు, నీ పని పూర్తయింది అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందడానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశమూ ఇవ్వలేదు. మరి పూర్తయిందని చెబుతున్న పని ఏంటో నాకు అర్థం కాలేదు. నేను దాదాపు తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశగురువు నాకు ఉపదేశం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఆ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశగురువు ఆఫీస్కి వచ్చారు. నేను వారిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్లాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకి చెప్పాను. ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వడానికేనని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసో చెప్పలేదు. ఆ మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవంటే, నేను షిరిడీలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వడానికి వీరికి, అంటే షిరిడీకి ఎంతో దూరంలో ఉన్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు. నాకు ఉపదేశం ఇవ్వడానికి వీరికి బాబా ప్రేరణ కలిగించారని, అందుకే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. అంటే ఈ భక్తుడు హుబ్లీ సిద్ధారూఢ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మాత్రమే 1935లో షిరిడి వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చాడు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 13వ తేదీ 1936. దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా గుమస్తా, థానా కలెక్టరేట్. వయస్సు 25 సంవత్సరాలు. కాయస్థ ప్రభు. తండ్రి విఠల్ ఎన్ వైద్య, థానా. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. కరాచీలో నివసిస్తుండేవారు. వారు ఎప్పటి నుండో సాయిబాబా భక్తులు. కానీ ఆయన బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదటి షిరిడి యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పుడు విషయాలు గుర్తుంచుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడి బయలుదేరే రోజు నా సోదరి చబుకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకుని ప్రయాణం చేయటం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకుని బయలుదేరాడు. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికి చబుకు జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీద్కి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉంది. సరైన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలిచిన రైలును కోపర్గాంలో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినము ఆఫీస్కి వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తర్వాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపర్గాం స్టేషన్కు వెళ్ళిన ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగో వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకి ఏం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్గాం బయలుదేరాడు. అన్యూహంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటల ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యంతో గురయ్యాడు. తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టరు చిప్కర్ మా నాన్న కోలుకుంటాడనే ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచినా జ్వర తీవ్రత తగ్గలేదు. మా నాన్న అంతటి అనారోగ్యంలోనూ నిరంతరము బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నారు. 21 రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. ఆయన పడక ప్రక్కనే మేమందరం ఉన్నా మాకెవరికీ ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు. వారు రొట్టెలు, ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించలేదు. బహుశా నాన్నగారు జ్వర తీవ్రతతో పలవరిస్తున్నారనుకొని రొట్టె, ఉల్లి తీసుకువెళ్ళలేదు. దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమన్నారు. మేము గది బయటికి వచ్చి లోపల ఏం జరుగుతుందో వినపడేలా నిలబడ్డాము. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడటం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులిద్దరిని బాబా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకుని వెళ్తామని చెప్తున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమని గద్దించి సట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళు గొంతులు వినిపించలేదు. తర్వాత బాబా మా నాన్నకు ఒక పెద్ద లోటాడు చల్లని నీళ్లు తాగమని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను లోనికి పిలిచి చల్లని మంచినీళ్ళు తెమ్మన్నారు. డాక్టరు చల్లని నీళ్లు త్రాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపడాయించాను. మా నాన్న పట్టుబట్టడంతో బాబా మాటలపై నమ్మకం ఉన్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పులు నీళ్లు త్రాగారు. వెంటనే ఆయనకి చెమట పట్టి జ్వరం తగ్గనారంభించింది.
వెంటనే మేము డాక్టర్ కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు త్రాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టరు ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదమూ లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకు ముందు కూడా మా నాన్న కష్ట సమయాలలో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం అంటే 1935లో మా చెల్లెలు చబుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగారు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరికి ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీంతో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగారు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబా ఎప్పట్లాగా ఆర్తిగా ప్రార్థించారు. ఒకరోజు మా నాన్న కల్లో బాబా కనిపించి పండ్రీపురం వైపు నుండి తనకు ఒక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని చింతపడవద్దని చెప్పారట. అలాగే బాబా చెప్పిన 15 రోజులు డింగ్రే అననతను పండ్రికి చెందిన దీక్షిత్ తన యువకుడితో చబుకు వివాహం విషయం ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బలవంత కోహేశ్వర్ బిఏ గుమ్మస్తా, బొంబాయి కలెక్టర్ కార్యాలయం, వయస్సు 41 సంవత్సరాలు, కాయస్థ ప్రభువు థానా. కీర్తిశేషులైన మా నాన్నగారు బలవంత సి కోహేచర్కర్ మమల్దార్గా రిటైర్ అయ్యారు. మా నాన్న 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. బాబా ఆయన్ను పితృవాత్సల్యంతో ఆదరించారు. బాబా ప్రేమగా మా నాన్న వీపు తట్టి మఠంలోనే అంటే షిరిడీలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడీలో సుమారు వారం రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు హనుమంతు కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒక్కసారి మాత్రమే షిరిడీ వెళ్ళారు. 1911లో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయం అప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకుండా ఉన్నాను, నేను ప్రసవించబోతున్నాను అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయ మాతతో తాదాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమైంది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరినీ బయటికి వెళ్ళమని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్ళారు. కొంత సమయం గడిచిన తర్వాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళుతుండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదు లోపలికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దెపై బాబాకు బదులు 3 శిరస్సుల దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యము క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారూపంలో కప్నిధారి అయి కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్యా సమయంలోనే. ఇది చూసిన తర్వాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనై ఉంటారో ఊహించవచ్చు. ఆయనకు బాబా దత్త స్వరూపులనే నిదర్శనం దొరికింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తర్వాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు ఊది తీసుకొని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు ఇల్లు అన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకు చేరాడు. అప్పుడు మా నాన్న మదిలో బాబాను చూడడం ఇదే చివరిసారి అవుతుందేమోనన్న తలంపు వచ్చింది. మరొకసారి వారిని చూస్తే బాగుండును కదా అని కోరుకుంటూ లెండి వైపు చూశాడు. అక్కడ లెండి కంచె నుండి తొంగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాలలోకెల్లా అద్భుతం, బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటుగానే
తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరమున్న లెండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడడం అదే చివరిసారి. అందుకే బాబా మా నాన్నతో వెళ్తున్నావా, మంచిది వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడీ వెళ్ళలేదు, కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొందరికి చెప్పాడు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోను జేబులో పెట్టుకుని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో, జీవితంలో అంతా మంచే జరిగింది. తర్వాత ఆ ఫోటోను మా చెల్లెలికి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరోచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్లనుకొని ఫినాయిల్ను త్రాగేశాను. ఇది ప్రమాదానికి దారితీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టరు చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకుని ఉన్న గది గోడలను, నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలను కాపాడారని నిర్ధారించుకున్నాను. 1934లో నాకు షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లుగా అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో నా మనసు నిండిపోయింది. సెప్టెంబర్ 15వ తేదీ 1936. రామచంద్ర రామకృష్ణ సామంత్, ESQJ BA భూస్వామి, వయసు 45 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్డు, బాంద్రా. నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912వ సంవత్సరం గురు పూర్ణిమకు మా మామగారైన అన్నాసాహెబ్ దాబోల్కర్తో పాటు నేను, నా భార్య వెళ్ళాము. మా మామగారు తన కుమార్తెను, అల్లుడిని షిరిడీ తీసుకువస్తానని మొక్కుకున్నారట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెప్తే వారి వెంట వెళ్ళాను. అంతేగాని నాకు అప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధం లేదు, కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక, పారమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సామంత్ విఠలుని పరమ భక్తుడు. తరచూ పండరి యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ, కార్తీక మాసాలలో పండరి యాత్రకు తీసుకువెళ్ళిన బట్టలు, నడుముకు కట్టుకునే కాషాయ దట్టి, పూజా సామాగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపకాలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండరి తీసుకెళ్లి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని. మా తాతగారు విఠల భక్తుడే కాక శివదీక్షాపరుడు కూడా. నిత్యం మధ్యాహ్న సమయంలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు. నేను వారి ముద్దుల మనవడినైనప్పటికీ వారు జపం చేసేటప్పుడు వారి దగ్గరకు వెళ్ళే సాహసం లేదు. రాత్రులు హరిపద చదివేవాడు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణం చెందే ముందు నా అంతిమ గడియలు సమీపిస్తున్నాయి. ధవల వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్లడానికి అక్కడ పెట్టెపై కూర్చొని వేచి ఉన్నారు. వారు నాకు గటిక కాలం అంటే 24 నిమిషాలు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయం ఇచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తర్వాత ఒకరిని పిలిచారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరికి పిలిచి విచారించవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో కాక గంగా, భగీరథి మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరికి పిలిచి నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటానని ఆశీర్వదించారు. వారి పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్లు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తరువాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు.
వారు తప్పక వైకుంఠానికే వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరిపురం దర్శించారు. కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా పండరిపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు. దక్షిణం వైపు చూపిస్తూ నన్ను తీసుకువెళ్ళడానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. ఈ విధంగా నా చిన్నతనం అంతా పవిత్ర పారమార్థిక భావాలతో నిండిపోయింది. కానీ నేను విద్యను అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావం ఈ భక్తి భావాలన్నిటినీ తుడిచివేయడమే కాక వ్యతిరేక భావాలను జనింపజేసింది. 1911 జూన్లో నా వివాహ సమయమప్పుడు వంశపారపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగాను. ఒంటిపూట భోజనం, రాత్రులు ద్రవహారం తీసుకుంటూ వచ్చాను. అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్దత మాత్రం కొనసాగుతుంది. మా మామగారిని, ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండేవాడిని. ఇతరులు బాబాకు నమస్కరిస్తే నేను వారికి నమస్కరించేవాడిని. ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాకు నమస్కరించమని నాతో చెప్పాడు. నేను నమస్కరించాను. నా అంతరంగం ఎరిగిన బాబా ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురుపాదాలకు నమస్కరించడు. త్యాలా పాయ పడాయలా నెట్ లగాతే అని అన్నారు. ఆ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో క్రమంగా మార్పు తెచ్చారు. బాబా కృప వల్ల నాకు ఎంతో మేలు జరిగి బాబా పట్ల నమ్మకం పెరగసాగింది. నా వ్యాధి మూలంగా నేను అందరి వల్లే అన్ని వేళలలో ఆహారం తీసుకోలేనందువల్ల సూక్షించిపోతున్నానని, వ్యాధి నివారణ చేయమని బాబాను అర్థించగా నేను త్వరలోనే స్వస్థత పొందుతానని అల్లా అచ్చా కరేగా అన్నారు. నేను మితాహారం తీసుకుంటూ ముందు జాగ్రత్త కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను. త్వరలోనే వ్యాధి నయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాను. బాబా మాటలు నిజమయ్యాయి. నేను మొదటిసారి బాబాను దర్శించిన 11 నెలలకు, అంటే 5/6/1913 నాకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరం బస్సేన్లోనున్న తుంగరేశ్వర దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్గా నేను నియమించబడ్డాను. 1915 గురు పూర్ణిమకు బాబాను రెండవసారి దర్శించాను. ఈసారి కూడా మా మామగారితో, నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈసారి షిరిడీ దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలేమీ కలగలేదు. కానీ 1915 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్పుకోదగినది. నా ఎరుకలో లేకుండా నిగూఢ రీతిలో బాబా నన్ను ఎలా కాపాడుతున్నారో నాకు తెలిసింది. ఆ సంఘటన వివరిస్తాను. ఫిబ్రవరి నెలలో ఒకరోజు అల్మారాలో ఉన్న మా ఇంటిలో పడుకొని, ఆర్నాలో ఉన్న మా ఇంటిలో పడుకొని ఉన్నాను. అప్పుడే అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను. మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి పడిపోయాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారితీస్తుందో ఏమోనని భయపడుతున్నారు. ఆ సమయంలో నాకు ఒక దృశ్యం కనపడింది. యమదూతల వల్లే కనిపించే 8-10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి. వారు డాలు, బల్లాలు పట్టుకొని ఉన్నారు. వారెందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు. నాలో నేను ఏమిటి ఇదంతా, ఎందుకు వాళ్ళు నన్ను కొడుతున్నారు అని అనుకోసాగాను. కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధేమీ తెలియటం లేదు. ఇంతలో గదిలోనికి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకు వచ్చి ఆ ఆకారాలన్నిటినీ ఒక పక్కకు ఈడ్చివేసింది. ఆ నల్లని ఆకారాలు ఆ వెలుగుకు దూరంగా గౌరవభావంతో నిలబడ్డాయి. ఆ హస్తం క్రిందగా తెల్లటి కఫ్ని కొంత భాగం కనిపించింది. అంతేకాక ఒక వింతైన పరిమళం గదంతా వ్యాపించింది. తర్వాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. కింద పడడం మామూలుగా నాకు ఎలాంటి గాయాలు కాలేదు. నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. నా చుట్టూ చేరి ఉన్న కుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు. నాకు మాత్రం అప్పుడు బాబాపై అంతటి నమ్మకం కలగలేదు. 1927లో నారాయణ మహారాజ్ మహిమ చవిచూసిన తర్వాతే బాబాపై దృఢ నమ్మకం ఏర్పడింది.
ఆ రోజు నన్ను రక్షించిన అమృతహస్తం సాయిబాబాదే అని గుర్తించాను. 1918 అక్టోబర్లో బాబా మహాసమాధి చెందడానికి వారం 10 రోజుల ముందు మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నా 2 పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళాను. దురదృష్టవశాత్తు షిరిడీలో నా కుమారులిద్దరూ నీల విరోచనాలతో బాధపడసాగారు. మామూలుగా అలాంటి పరిస్థితులు పూర్తిగా ఆహారం ఇవ్వకపోవడం కానీ లేదా ద్రవాహారం ఇవ్వడం కానీ చేస్తారు. కానీ ఈ విషయం బాబాకు చెప్తే వాళ్ళకి సిర అంటే గోధుమ నూకను నేతిలో ఉడికించి తినిపించండి అన్నారు. పిల్లలు సిర తిన్నారు. వారం రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు బాబా ఆదేశం మేరకు నిషిద్ధమైన ఆహారాన్ని తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలగలేదు. 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్నెప్పుడు ఇతరుల దక్షిణ దగ్గర అప్పు తీసుకొని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులన్నీ అయిపోక మునిపే వారు నన్ను దక్షిణ అడగడం మానివేశారు. మరొక విశేషం ఏమిటంటే నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణగా అడిగే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థం ఉందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించేవారు. నేను వారి మాటలను యథాతథంగా తీసుకొని మేము ఉంటున్న బూటివాడకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని. కానీ చాలా కాలం తర్వాత బాబా మాటలకు అర్థం వాడాలో జరిగే పురాణ పఠనంలో కూర్చో అని తెలుసుకున్నాను. మానవ తత్వం దైవత్వం కలగలిసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము దైవశక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో నా కుమారుల్లో ఒకరికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్ వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికి వచ్చిన వ్యాధిని ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబర్ నాటికి డాక్టర్లు వాడికి నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరం ఆశలు వదులుకున్నాం. అప్పుడు మా వదిన పిల్లవాడిని కేడ్గాంపేటలోనున్న నారాయణ మహారాజ్ దగ్గరికి తీసుకువెళితే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరికి తీసుకువెళ్ళాం. మహారాజు వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయం అవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకుముందు చికిత్స చేసిన డాక్టరు మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పింది. ఆ తర్వాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ మహారాజు నోటి నుండి వెలువడిన అమృత తుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ మహారాజు శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవ మాతృలుగా పరిగణించడం సరికాదని నాకు అర్థమయ్యింది. సామాన్యులకు అందని ఉన్నత స్థాయిలో ఉన్న మహాత్ములు టెన్నీసన్ తన మెమోరియన్ అనే కవితలో చెప్పినట్లు దైవత్వము మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషుల అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమయ్యింది. తుంగేశ్వర్ ఆలయంలో నాగబువ్వ అన్న సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువై గొంతులోనికి పోయి పొరపోయినట్లయి మెలకువ వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ త్రాగుతావా అని నేను నా భార్యను అడిగాను. ఆమె విస్తుపోయి మీరు ఏం మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగవాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోనికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం
పొగవాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగరేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నా కారు ఆపి, నాగుబువ్వ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ్వ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ్వ త్రాగే గంజాయి పొగవాసనగా నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను వీడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను. బాబా నా గత జన్మల వృత్తాంతం నా ముందే శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్కు వివరించారు. కానీ నేను వాటిని స్పష్టంగా వినలేకపోయాను. ఆ వివరాలేవో నిమోన్కర్ను అడిగి తెలుసుకునేలోగా అతను మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు శ్రీ శరత్ బాపూజీ. సెప్టెంబర్ 16వ తేదీ 1936. బాపురావు నారాయణ చాందోద్కర్, భూస్వామి, వయసు 40 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. తండ్రి నారాయణ గోవింద్ ఉరఫ్ నానాసాహెబ్ చందోద్కర్, గోగ్రాన్ వాడి, కళ్యాణ్ దగ్గర GIP. నాకు 4 సంవత్సరాలు వయసున్నప్పుడు మా నాన్న నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు మహల్సాపతి బాబా పాదాలకు తలకు చందనం పూసి పూజించేవారు. వారి నుదుటిపై ఎవ్వరూ చందనం పూసేవారు కాదు. మొదటిసారిగా నేను అమాయకంగా మన దేవుళ్లకు దిద్దినట్లే వారి నొసటిపై చందనం దిద్దాను. అప్పటి నుండి ఇతర భక్తులు కూడా వారి నొసటిపై చందనం పూసేందుకు అనుమతి లభించింది. ఇది జరిగింది 1900 సంవత్సరంలో. 1902 ప్రాంతంలో బాబా తనకు గీతలోని సంస్కృత శ్లోకాలకు అర్థం చెప్పారని మా నాన్న చెప్పాడు. వారు నిగూఢ నీతి కథలు, సాంకేతిక పరిభాష ఉపయోగించకుండా సామాన్యంగా పండితులు చెప్పే విధంగా బోధించారు. 1902వ సంవత్సరం తరువాత నుండి బాబా నిగూఢమైన రీతిలో నీతి కథలు సజ్జనులతోనూ మాట్లాడటం ప్రారంభించారట. బాబాకు సంస్కృతం తెలుసునని వారు గీతలోని తద్వి ప్రణిపాతేన అనే శ్లోకానికి సరైన అర్థం బోధించారని చెప్పాడు. బాబా అద్వైతవాది అని మా నాన్న చెప్పారు. కానీ వారు బోధించిన అద్వైత సిద్ధాంతమేదో నాకు చెప్పలేదు. బాబా చేసిన చమత్కారాలు, చెప్పిన భవిష్యవాణి, ప్రవచనాలు మొదలైనవి స్వయంగా విన్నాము, చూశాము గాని తత్వం గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1913 తర్వాత భక్తులు అసంఖ్యాకంగా బాబా చెంత గుమిగూడేవారని, దీని వలన వారి ప్రశాంతతకు భంగం వాటిల్లిందని మా నాన్న చెప్పారు. బాబా ఒకసారి కన్నీటితో, నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేరు, నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు అని వాపోయారట. మా నాన్నగారికి జామ్మేర్లో బదిలీ అయ్యింది. ఒకసారి బాబా మా నాన్నగారితో ఒక ఆసక్తికరమైన చమత్కారం గురించి చెప్పారు. 1903, 1904 ప్రాంతంలో జామ్మేర్లో మా అక్క మైనతాయి ప్రసవం కష్టమైనప్పుడు బాబా ఓ గోసావిచ్చే ఊది పంపి కాపాడారు. కానీ ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయింది. మా అక్క చిన్న వయసులోనే ఇంకో సంతానం లేకుండా విధవరాలైంది. ఇది మా కుటుంబాన్నంతా విషాదంలో ముంచేసింది. మా నాన్నతో కలిసి మేమంతా షిరిడీ వెళ్ళాము. మా నాన్న బాధతో నిశ్శబ్దంగా బాబా ముందు కూర్చున్నారు. సాధారణంగా మా నాన్నను చూడగానే బాబా పలకరించేవారు. మా నాన్న కూడా సంతోషంగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఉల్లాసంగా ఉండేది. ఈసారి అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఉంది. కానీ కొన్ని నిమిషాల తరువాత బాబానే మొదటి నిశ్శబ్దాన్ని ఛేదించారు.
బాబా, నీవు ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉన్నావు? చందు, బాబా, మీకు అంతా తెలుసు. మేము మీ రక్షణలో ఉన్నప్పుడే ఈ దుర్ఘటనలు జరిగాయి. అల్లుడు మరణించాడు, పసిబిడ్డ కూడా కన్ను మూసింది. బాబా, నీవు బిడ్డ కోసం, అల్లుడు కోసం నా దగ్గరికి వచ్చి ఉంటే పొరపాటు పడినట్లే. ఈ విషయంగా నా దగ్గరికి రానవసరం లేదు. ఇవన్నీ బిడ్డ పుట్టడం, బంధువులు మరణించడం వంటివి నా ఆధీనంలో లేవు. అవి పూర్వకర్మకు అనుగుణంగా జరుగుతుంటాయి. ఈ జగత్తును సృష్టించిన ఆ పరమేశ్వరుడు కూడా వాటిని మార్చలేడు. భగవంతుడు ఆ సూర్యుడిని గాని చంద్రుణ్ణి గాని నిర్ణీత ప్రదేశాలకు 2 గజాల అవతల నుండి ఉదయించమని శాసించగలడనుకుంటున్నావా? శాసించడు కూడా. అలా జరిగితే అంతా తారుమారై గందరగోళం అయిపోతుంది. చందు, అయితే మీరు ఒకరికి కొడుకు పుడతాడని చెబుతారు, వారికి కొడుకు పుడతాడు. మరొకరికి ఉద్యోగం వస్తుందని చెబుతారు, వారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ మీరు చేసే చమత్కారాలు కావా? బాబా, లేదు నాన్న, నేను ఏ చమత్కారం చెయ్యను. మీకు గ్రామాల్లో జ్యోతిష్కులున్నారు. వారు ఏవో గురించి చూసి ఓ 4-5 రోజులు ముందుగా భవిష్యత్తు గురించి చెబుతారు. వాటిలో కొన్ని జరుగుతాయి. నేను ఇంకా కొంచెం దూరం ముందుగా చూస్తాను. నేను చెప్పింది జరుగుతుంది అంతే. నాది కూడా ఒక విధమైన జ్యోతిష్యంలా కనబడవచ్చు. అయితే దీని ఆంతర్యం మీరు గ్రహించలేరు. మీకు భవిష్యత్తు తెలియదు కనుక అది నేను చెప్తే నేనేదో చమత్కారాలు చేస్తున్నానని అనుకుంటారు. ఈ సంఘటనలన్నీ నా అద్భుత శక్తిని నిదర్శనాలని తలచి నా పట్ల భక్తి గౌరవాలను చూపుతారు. నేను మీరు చూపే భక్తి గౌరవాలను ఆ భగవంతునికే సమర్పించి మీరు నిజంగా అనుగ్రహించబడేలా చూస్తాను. బాబా ఎన్నో ప్రవచనాలు చెప్తుండేవారు. అవేమీ నాకిప్పుడు గుర్తులేవు. 1913-14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలా కాలం సెలవు పెట్టారు. ఈ సెలవులు వారు షిరిడీలోనే గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరూ బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా, నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను బాబు బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నాన్న తల ఇలా వణుకుతూ ఉంటుంది. మీ అతా జా ఇన్ బాపుచే పోటీ జన్ముఘే ఈన్ చావేలి నానాచి మాన్ ఆశీ ఆశీ హలతు ఆ సెల్ అని చెప్పి ముసలి వాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న నాకు కొడుకు పుట్టే వరకు తాను జీవించి ఉంటానని తలిచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అంతకుముందు చెప్పిన విషయం గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికింకా వివాహం కాలేదు, కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. నాకు 1922లో వివాహమైంది. మా నాన్న తల ఎన్నడూ వనకలేదు. నాకు తెలిసినంత వరకు బాబా వల్లించే మంత్రాలన్నీ సంస్కృతంలో కాక అరబిక్, పర్షియన్ భాషలో ఉండేవి. బాబా కొండాజీతో కలిసి ఫత్యా చదివేవారు. భక్తులు తెచ్చిన కేసరి నైవేద్యం మసీదు గూటిలో పెట్టినప్పుడు బాబా మరియు కొండాజీ అరబిక్లో కానీ పర్షియన్లో కానీ నాకు తెలియని భాషలో ఏదో ఉచ్చరిస్తుండేవారు. అలా బాబా మహావాక్యాలు వల్లించేవారని మా నాన్న నాతో ఎప్పుడు చెప్పలేదు. 1908లో మా నాన్న పండరీపురంలో పనిచేస్తున్నప్పుడు నేను ఆయనతో కలిసి షిరిడీ వెళ్ళాను. బాబా మా నాన్నను నైవేద్యంగా పూరన్ పోలీలు చేసి తీసుకుని రమ్మన్నారు.
ఆయన అలాగే చేసి బాబాకు సమర్పించి బాబాను తన బస్సుకు వచ్చి భోంచేయమన్నారు. బాబా నేను వస్తాను వెళ్ళు అన్నారు. బాబా తమ భౌతిక దేహంతో తన బస్సుకు రారు అని మా నాన్న తెలుసుకుని నీరసతో వెళ్ళిపోయాడు. ఇది జరిగేటప్పుడు మాధవరావు దేశపాండే బాబా చెంతనే ఉన్నారు. మసీదు నుండి ఆయన బాధతో వెళ్ళిపోయిన తర్వాత బాబా శ్యామతో, నాన్న ఎంతో కాలం నుండి నాతో కలిసి ఉన్నప్పటికీ నేను ప్రతి చీమ, ఈగ మొదలైన ప్రాణులలోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడని అతనితో చెప్పు అన్నారు. జీవరాశులన్నింటిలోనూ తాము ఉన్నామని బాబా చెప్పారు. ఇదే నేను బాబా నుండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విన్న గొప్ప సత్యము. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి కానీ వేదాంతాన్ని కానీ సంబంధించిన సుదీర్ఘ ధర్మోపన్యాసాలు కానీ చేసినట్లు నాకు గుర్తులేదు. వారు సాధారణమైన విషయాల గురించి మాట్లాడేవారు. ఉదాహరణకు దానం చేయండి, మంచి పనులు చేయండి, సత్యాన్నే పలకండి మొదలైనవి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రుల మాటలు విను, మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు, ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు అని చెప్పేవారు. అంతేగాని వారెప్పుడు నాతో మంత్రాల గురించి భగవంతుని గురించి మాట్లాడలేదు. బాబానే నా రక్షకులని నా అచంచల విశ్వాసము. నా జీవితమంతా వారి రక్షణలోనే గడుస్తుంది. నేను ఉదాహరణలు ఇవ్వలేకపోయినా నా అవసరాలు తీరుస్తూ శ్రేయస్సు చేకూరుస్తూ తమ మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపిస్తూ నన్ను సదా కాపాడుతున్నారన్నది నా అనుభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय। సెప్టెంబర్ 17వ తేదీ 1936 సంవత్సరం శ్రీమతి చంద్రాబాయి కీర్తిశేషులు రామచంద్ర బోర్కర్ భార్య, వయసు 66 సంవత్సరములు, విల్లేపార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది. కాబట్టి నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. దానికి తగినట్లు వారు నన్ను కూడా అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు, మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తర్వాతే సాటేవాడ నిర్మింపబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు క్రింద కూర్చుని ఉండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేగు డబ్బాలో నిల్వ ఉంచి కొద్ది నూనెతో నీరు పోసి త్రాగారు. తర్వాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా నేను చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలుండేవి. అప్పుడు గొప్పవారెవరు బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడి ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లలోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారము. ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబాపైనున్న కృతజ్ఞతాభావం అతిశయించగా కన్నీరు కార్చింది. దుఃఖభారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడు సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1990లో పండరిపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనులలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసం పండరిలోనే. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడి వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరిపురం వెళ్ళడం మంచిది,
నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కరలేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండరి వెళ్ళేటప్పటికీ నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్లు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక నాతో మరి 2 మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురు కుర్దువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్దువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘ ఆలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమీ జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త ధోన్లో ఉన్నాడు, ఈ ఇద్దరితో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుపమని అతనిని అడిగాను. ఆ ఫకీరు వెంటనే ధోన్కు 3 టిక్కెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టిక్కెట్లు తీసుకొని ఆ ఇద్దరితో కలిసి ధోన్ వెళ్లే రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త ధోన్ స్టేషన్లో ఒక బల్లపై కూర్చొని టీ త్రాగుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అప్పుడు ఒక ఫకీరు వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆమె ఇంకా సేపటికి వచ్చే రైలులో ఫలానా బోగి నుండి దిగబోతోంది అని బోగి నెంబరు కూడా చెప్పాడు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి ఫకీరు, ఎందుకు ఇలా చివాట్లు పెడుతున్నాడు అని అనుకుంటూ పైకి చూశాడు. కానీ ఫకీరు అంతర్ధానమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకొని ఇంటికి తీసుకువెళ్ళి తనకు ఫకీరు కనిపించిన విషయం చెప్పి, నేను పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దానిని చూసిన తర్వాత తనకు ప్లాట్ఫారంపై కనిపించిన ఫకీరు సాయిబాబానే అని రూఢి చేసుకున్నాను. నా గురుబంధువైన ఉపాసిని మహారాజ్ షిరిడి విడిచి ఖరగ్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురు పూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకొని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించాడు. అలాగే నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజ్ నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప నేను తిరిగి వారినెప్పుడూ పూజించలేదు. నేను ఉపాసిని మహారాజ్ని ఒక గురు బంధువుగా పరిగణించాను, కానీ చాలా మంది షిరిడి వాసుల వలె వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటు ఇవ్వవద్దని, ఎవరైనా నిన్ను ద్వేషించి విరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకి దూరంగా ఉండమని తరచూ చెబుతుండేవారు. ఉపాసిని మహారాజ్ పై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజ్ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసిని పంచకన్య సంస్థాన స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడటానికి నేను సాకోరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజ్ నాకు వారితో విరోధ భావం ఉన్నట్లు అపార్థం చేసుకుని విడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. 1918లో బాబా సమాధి చెందడానికి ముందు తరువాత కూడా వారు నాపైన నా వాళ్లపైన చూపిన దయ, కరుణ అంతులేనిది. తాము దేహత్యాగం చేసిన తర్వాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో, బాయి, బాబా నన్నెప్పుడు బాయి అనే పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడటానికి నువ్విక్కడికి రావాల్సిన అవసరం లేదు, నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు. తరువాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించే ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లు లేరని హరి సీతారాం దీక్షిత్ నాకు కబురు పంపాడు. నేను వెంటనే బయలుదేరి బాబా తుది శ్వాస విడిచే సమయానికి షిరిడి చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. భాగ్య కూడా అలాగే చేశాడు. బాబా భాగ్యపై కొరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తరువాత 1919లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడి వెళ్ళాను. బాబా తామిచ్చిన మాట ప్రకారం నేనెక్కడున్నా ఎప్పుడు నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు వ్రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు
సాయిలీలా మాస్టర్కి పత్రికకు పంపాను. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేనప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకొక బిడ్డ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు, డాక్టర్లు నాకు ఆ వయసులో బిడ్డలు పుట్టడం అసంభవమని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు, బాబా, బాయి, నీ హృదయంలోని కోరిక ఏమిటి? నేను, బాబా, మీకు అన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలసినది ఏముంది? ఆ తరువాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురందరే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దానిని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు. నేను సమ్మతించగా 10 నెలలు ఆగిన తరువాత కానీ ఏ నిర్ణయము తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51 సంవత్సరంలో గర్భం రావటం అసంభవమని డాక్టరు నచ్చజెప్ప చూశారు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాలు 2 రోజులకు అంటే 1921లో ధన త్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవ సమయం అప్పుడు డాక్టర్ కానీ నర్సు కానీ ఎవరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవం అయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయటం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదిని నీళ్లలో కలుపుకొని త్రాగేదాన్ని. 1921లో నా భర్త బండి మీద నుండి పడటంతో ఆయన కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకువెళ్ళి విరిగిన చోట ఊది పూసి బీబా అంటే గింజల పిండిని తాప్తీపల అను మూలికను పేస్టులా చేసి కాళ్ళకు పట్టించేదానిని. ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమైంది. అంతేగాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారం. ఈ సంఘటన జరగడానికి 2 నెలల ముందు నుండే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలల్లో నాకు బాబా కనిపించి, భయపడవద్దు, శ్రీరాముణ్ణి అంటే నా భర్త పేరు రామచంద్ర, శ్రీరాముణ్ణి తీసుకుని వెళ్తాను అన్నారు. నన్నే ముందు తీసుకుని వెళ్ళరాదా బాబా అని అన్నాను. నేను చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కల విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దాన్ని తేలికగా తీసుకొని, ఇది కలే కదా అన్నారు. ఆ సంఘటన చతుర్మాసం ముగియటానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తరువాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగాడు. దీనికి తోడు వెక్కిళ్ళు రావటం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తరువాత చనిపోవాలనే కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యు గడియలు సమీపిస్తున్నట్లు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని చాతుర్మాసం వెళ్లేందుకు బ్రతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్లలో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసి 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ త్రాగి నన్ను బాబాకు హారతి ఇవ్వమన్నారు. హారతి ఇచ్చిన తరువాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవటం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్ వచ్చినంత వరకు కొనసాగించాను. డాక్టరు నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త ఈ మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి త్రాగడానికి గంగా నీరు ఇచ్చాను. నీరు త్రాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచారు. వారు ఓ అని లేవటానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త ప్రక్కనే ఉండి వారికి ఉత్తమ గతి ప్రసాదించమని బాబాను శ్రీకృష్ణుని ప్రార్థించాను. ఈ విధంగా నా భర్త భగవంతుడిని బాబాను స్మరిస్తూ మరణించాడు.
నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వటంలో బాబా అనుగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. మా వారు మరణించిన తరువాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెరపి లేని చిక్కులు తెచ్చిపెట్టి కోర్టులో వాద్యం వేస్తానని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికి ఇచ్చి ఈ ఇంటిని వారి బారి నుండి కాపాడుకోవాల్సి వచ్చింది. తర్వాత కొందరు పని చేయాలని, మా ఇంటిని ఎవరు అద్దెకి తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కళ్ళలో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని, మంత్రాలను తిప్పికొట్టేటట్లు చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप बाई रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Baba, Sai Baba.